తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇచ్చినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో మొన్నేమో కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఏపీ మీద ఈ ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం చూస్తే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము తెలుగుదేశం పార్టీ నుంచి చాలా స్ట్రాంగ్గా గత 4.5 సంవత్సరాలుగా ప్రజల పక్షాన ఫైట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మాకు తోడుగా జనసేన కూడా, అంటే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరం కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ప్రజలకి ఒక భరోసానిచ్చేటువంటి ఒక ప్రభుత్వం. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ లో చూశారు. అంటే మనం చూస్తే ప్రజలు ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు తప్పించి వాళ్ళకేం లేవు. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళ ఈ కష్టాల్లో, ఈ కన్నీళ్ళలో వాళ్ళకి ఎంతో కొంత భరోసాని ఇవ్వగలిగింది తెలుగుదేశం పార్టీ, జనసేన. సో ఖచ్చితంగా రేపు పొద్దున రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి సర్కారే వస్తుంది అనేటువంటిది చాలా సుస్పష్టం. కాంగ్రెస్ విషయానికి వస్తారా, ఇప్పుడు కర్ణాటకలో డెఫినెట్గా దే డిడ్ ఎ రిమార్కబుల్ థింగ్. ఈవెన్ ఇన్ తెలంగాణ మొన్న సార్ కూడా కోట్ చేసినట్టుగా అహంకారం అనేటువంటిది ఎక్కువ రోజులు మన్నది. ఎప్పుడైతే మనం అహంకారం చూపిస్తామో, నియంతృత్వం చూపిస్తామో, నిరంకుశత్వం చూపిస్తామో, ఖచ్చితంగా అవతల ఉన్నటువంటి ప్రజలు దాన్ని ఎక్కువ కాలం రిసీవ్ చేసుకోరు. తిరుగుబాటు అనేటువంటిది మొదలవుతుంది. మొన్న ఇక్కడ జరిగినటువంటిది అదే కూడా, అహంకారం ఎక్కువ రోజులు మన్నదు అనేటువంటిది మొన్న ఇక్కడ జరిగినటువంటి రిజల్ట్స్ తోటి అర్థమైపోయింది. సో ఐ వుడ్ సే తెలంగాణ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఒక మార్పుని ప్రజలు కోరుకున్నారు. అండ్ మోర్ ఆర్ లెస్గా కొంత కాంగ్రెస్కి అది అనుకూలంగా మరలిందని మాత్రమే చెప్తాను. కానీ ఐ వోంట్ గివ్ అ కంప్లీట్ హెడ్స్ అప్ టు కాంగ్రెస్ ఫర్ దాట్. అంటే ఆన్ న్యూట్రల్ నోట్గా మాట్లాడాలంటే మాత్రం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరి నియంతృత్వం, వాళ్ళ నిరంకుశత్వం, వాళ్ళ అహంకారాన్ని దించాలి అనేటువంటి ఒక డెసిషన్ ప్రజలు తీసుకున్నారు తప్పించి ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ వాజ్ కంప్లీట్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. అంటే దట్స్ ఓన్లీ బికాస్ పీపుల్ ఇన్క్లైన్ టువర్డ్స్ అ పార్టీ విచ్ ప్రాబబ్లీ వుడ్ వర్క్ అగేన్స్ట్ బీఆర్ఎస్. కానీ తెలంగాణలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఖమ్మంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కానీ, ఇప్పుడున్న ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు కానీ, తుమ్మల నాగేశ్వరరావు ఏకంగా టీడీపీ ఆఫీస్కే వెళ్ళిపోయిన పరిస్థితి, సండ్ర వెంకటవీరయ్య టీడీపీ కండువా వేసి ప్రచారం చేసిన పరిస్థితి, ముఖ్యంగా టీడీపీ జెండాలు మనకు వెలిసిన పరిస్థితి, అలాగే గాంధీ భవన్లో టీడీపీ జెండాలు అప్పుడు రిజల్ట్స్ వచ్చిన టైంలో. అంటే ఇంటర్నల్గా మీరు ఏమైనా సపోర్ట్ చేశారా కాంగ్రెస్ పార్టీ? అబ్సల్యూట్లీ నాట్. మేము మొన్న ఎన్నికల్లో ఏ పార్టీకి సపోర్ట్ ఎక్స్టెండ్ చేయలేదు. కొంతమంది శ్రేణులు ఎక్కడికక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ అటాచ్మెంట్ విత్ దట్ పర్టిక్యులర్ పర్సన్ దే. ఇప్పుడు సండ్ర వెంకటవీరయ్యని తీసుకుంటే సత్తుపల్లిలో లాస్ట్ టైం మా పార్టీ గుర్తు మీద పోటీ చేసిన, మా పార్టీ మీద ఆయన గెలిచిండు. సో ఆయన కొంతమందితో ఎట్లయినా ఆ సంబంధం అనేటువంటిది ఉంటుంది కదా. సో అట్లనే ఖమ్మం తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారి మీద ఖచ్చితంగా ఒక ఐ థింక్ సాఫ్ట్ కార్నర్ అనేటువంటి కొంతమంది శ్రేణులకు ఉంది కావచ్చు. నేనైతే లేదా మా పార్టీ ఏదైనా ఎప్పుడైనా సరే మా పార్టీలో ఉన్న వాళ్ళే మా వాళ్ళు, పార్టీని వీడిన వాళ్ళు ఎవరు మా వాళ్ళు అని చెప్పి అయితే మేము అనుకునేటువంటి పద్ధతి కూడా ఉండదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా కొంతమంది ఎవరో గాంధీ భవన్కి తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకెళ్ళినా అది నిజంగా ఒక ఫూలిష్ యాక్ట్ బై సమ్ పీపుల్ అంటుంది. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా కాంగ్రెస్కి కానీ ఇంకే పార్టీకి కానీ, ఇప్పుడు మీరు తీసుకున్న దాంట్లో ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది. మేము టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు, కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేదు, ఎవరికి సపోర్ట్ చేయలేదు. మేము న్యూట్రల్గా ఉన్నాం. కానీ కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా ఆ శ్రేణులు కొంతమంది ఎవరన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్తో ఏమన్నా వాళ్ళు వర్క్ చేసిండ్రేమో. కానీ వీ వర్ వెరీ క్లియర్, తటస్థంగా ఉంటున్నాం అనేటువంటిది మేము చాలా క్లియర్గా చెప్పినాం ఈసారి.